పాపం కవిత మేడం అరెస్ట్ అయ్యి ఇయాల్టికి వారం అవుతుంది. ఆ ముచ్చట చూస్తుంటే ఇప్పటద్దలో కొలిక్కొచ్చేటట్లే కనబడతలేదు. పిటిషన్లు వెనకకు తీసుకున్నాడు, మళ్ళా బెయిల్ పిటిషన్ లేసుడు, కోర్టు సూటి ప్రశ్నలు, ఇగో ఈసొంటి అవిటితోటే గడిచేటట్టున్నది. ఏమో ఇవాళ సుప్రీంకోర్టు అయితే బాగానే సీరియస్ అయిందట. బెయిల్ కోసము డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వస్తారా అని సూటిగా క్వశ్చన్ లేచిందని అంటున్నారు. ఆ లిక్కర్ ఏందో ఇస్కామేందో గాని బయట బగ్గ బద్నామైతుంది కవితక్క మేడం. ట్రోలింగ్ చేసేటోళ్ళకైతే అద్దు పద్దే ఉంటలేదు. ఏదో ఇట్లా అరెస్ట్ చేసి అట్లా ఇడ్చబెడతారేమో అనుకునేటట్లు లేకపాయే. మీదికెళ్ళి డైరెక్ట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా అరెస్ట్ అయ్యే. అంటే ఈ కథ ఏదో పెద్దగానే ఉందనే డౌట్ అనుమానాలు ఎక్కువైపోతున్నాయి జనాలకు. ఇక ఇదిట్లుంటే కవిత మేడం బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందిగా, దాని మీద ఎంక్వైరీ చేసి కోర్టు బెయిల్ కు నో చెప్పింది. పిటిషనర్లు కవితనా ఇంకొకరా అనేది ఉండదు, మాకు ఎవరైనా ఒక్క తిరగనే చూస్తాం, ఒకటే సిస్టమ్ ఉంటది అని అన్నదట. బెయిల్ కోసం డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకు వస్తారా, ఇట్లా అయితే కుదరదు అని ప్రశ్నించిందట. బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టుకు పోవాలి గాని ఇట్లా సుప్రీం కోర్టుకు వస్తే ఎట్లా అని అడిగిందట. ఎవరైనా సరే బెయిల్ కోసం ముందుగాల కింది కోర్టుకే పోవాలి, అటెన్క ఏదైనా తేడా జరిగినట్లు అనిపిస్తే సాటిస్ఫై కాకపోతే అప్పుడు సుప్రీం కోర్టుకు రావాలి అని సూచన చేసిందని అంటున్నారు. కవిత మేడం కేసు రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిందని అంటున్నారు కాబట్టి కేవలం దీని మీదనే మేము విచారణ చేస్తాం అని ఫుల్ క్లారిటీ ఇచ్చిందట సుప్రీం కోర్టు. అయితే పిటిషన్ల చెప్పిన వీటి మీద ఈడీకి నోటీసులు ఇస్తున్నామని చెప్పిన కోర్టు చెప్పినట్లే ఈడీకి నోటీసులు ఇచ్చింది. కోర్టు ఇంత క్లారిటీగా చెప్పింది కదా, మరి కవిత మేడం నెక్స్ట్ ఏం చేస్తుందో చూడాలి. చూస్తుంటే ఎంపీ ఎలక్షన్ల లోపే కార్ అంతా కాలైపోయి కార్ఖాన మోఖాన పోయేటట్లే ఉన్నది. ఒక దిక్కు కేసులు, ఇంకో దిక్కు పార్టీ ఇట్లా అయిపోయాయి. పాపం కేసీఆర్ సార్కు నిద్రనే పడతలేదట. అదిరిచ్చి బెదిరిచ్చి చెప్తే ఆయనతో ఉన్నోళ్ళు కూడా పోయేటట్లున్నదని జర దువ్వినట్లే చెప్తుండట. ఈ టైంలో పార్టీ నిడిచబెట్టి పోతే ఎట్లా అని మైండ్ వాష్ చేస్తుండట. దెబ్బ మీద దెబ్బ పడుతుందిగా గులాబీ పార్టీకి కేసీఆర్ సార్ కు. కవిత అరెస్ట్ అయితే చాలా పెద్ద పరిశాన్ అనే చెప్పాలి. ఇప్పటికే ఒకరికొకరు పార్టీలకెళ్లి బయటకు పోతుంటే వాళ్ళని ఎట్లా ఆపాలనో తెలియకనే కింద మీద అవుతుండు. నడుమిట్ల కవిత మేడం అరెస్ట్ తోని సల్ల చెమటలు పడుతున్నాయంట సార్ కు. లిక్కర్ కేసులో ఏదో ఒకటి దేలేదాకా ఢిల్లీలోనే ఉండని కేటీఆర్ కు కుల్లంకుల్లా చెప్పేసిండట. ఇక పార్టీ గురించి ఏమున్నా హరీష్ రావు సార్ ను చూసుకోవాలని ఆర్డర్ వేసిండట. పార్టీలకెళ్లి పోయేటోళ్లను ఎట్లా ఆపాలే అని ఆయన ఒక దిక్కు స్కెచ్ చేస్తుంటేనే ఇంకో దిక్కు ఇలా కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే ఇంటికి పోయింది ముచ్చట. కేకే సార్ గురించి అయితే ఏడ ముచ్చట రాలే గాని సారోల బిడ్డే మేయర్ విజయలక్ష్మి మేడం అయితే ఇలా పొద్దుకి కాంగ్రెస్ కండువా కప్పుకుంటుందని టాకినిపిస్తుంది. ఇట్లా కేసీఆర్ ఫ్యామిలీకి దగ్గరున్నోళ్ళు దినామాయి నెంబర్ తిరిగేటోలే పార్టీ విడిచిపెడుతుండని తెలిసి కేసీఆర్ సార్ మస్తు బాధపడుతుండట. అరే వీళ్ళకి ఏం తక్కువ చేసినా అని లోపల ఫీల్ అయిపోతుండట. ఇక ఇట్లయితే కాదని పార్టీకి ఈ టైంలో అండగా నిలబడ్డోళ్లకు, పార్టీతోనే జర్నీ చేసేటోళ్లకు భవిష్యత్తు మంచిగుంటదని చెప్పి వలసలాపే ప్రయత్నం చేస్తుండని అంటున్నారు. మీ భవిష్యత్తుకు నాది భరోసా, ఎవరు తొందరపడొద్దు, మీకేం కావాలన్నా నేనున్నా, నేను చూసుకుంటా, దయచేసి అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుండని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరికేసం ఆపదొచ్చినా నేను అండగా నిలబడతా అనే భరోసా ఇస్తుండని అంటున్నారు. చూడాలే మరి సార్ చెప్పిన బుద్ధి మాటలు వినిపించుకుంటారా, లేక ఈ చెవులకెళ్ళిని ఆ చెవులకెళ్ళి వదిలేసి కాండవాళ్ళు మార్చుకుంటారా.